వేర్ ఇస్ యువర్ ఫౌండేషన్? మన పునాది ఎక్కడ ఉంది? దేని మీద వేయబడి ఉంది పునాది మనది? ఇల్లు, ఈ బిల్డింగ్ ఇట్లా ఉంది, పిల్లలు ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామంటే ఫౌండేషన్ బాగుంది, కింద పునాది బాగుంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ ఉంది, పైన కూడా ఉండొచ్చు. ఉన్నదా ఇట్లా? సరే, నేను కొద్దిసేపు నిలబడి చెప్తా, కొద్దిసేపు కూర్చొని చెప్తా. మీ లెక్క నేను మంచిగా పరిగెత్తటోని కూడా కాదు, పరిగెత్తలేను, నడవలేను, కూర్చోలేను, కానీ రోజు ఒక 6-7 మీటింగ్లు పెడుతుంటాను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, దేవుడు నన్ను పిలిస్తే పోతాను, లేకుంటే మిగిలిన సమయం ప్రభు సన్నిధిలో కూర్చొని ఇష్టపడతాను. ఈరోజు కూడా ఎందుకో 4 గంటలకు లేచిన, అనుకోలేక ప్రార్థన చేసుకున్న వాక్యం చదువుకుంటున్నాను. ప్రియులారా, నీకు దేవునికి ఎంతవరకు ఇంటిమేసీ ఉన్నది? నాకు తెలుగు పదాలు రావు, పలకనికి తప్పులు మాట్లాడితే క్షమించాలా. వాట్ ఈస్ యువర్, నీ క్వైట్ టైం ఎంత సమయం గడుపుతున్నావు దేవునితోటి? ఈరోజు సిచ్యువేషన్, ఆ 87లో 85లో ఉన్న సేవ వేరు, 25లో సేవ వేరు ఉంది. ఇప్పుడు ఉరుకురికి పోయి సేవ చేస్తున్నారు. ఆ రోజుల్లో సేవ చేయాలంటేనే కష్టం ఉంటుండే. సేవ చేస్తే ఎడబడతాడు, తంతుండే RSS BJP. ఇప్పుడు తన్నగానే పోలీస్ స్టేషన్ పోతుంది. దేవునికి స్తోత్రం. పిల్లల ఏదేమైనా ఎవరిని డిస్కరేజ్ చేయడానికి ఇష్టపడతలేను. మన పునాది ఇక్కడ, దేని మీద మన పునాది ఉన్నది? మన శిల్పకారుడు దేవుడై ఉంటున్నప్పుడు దేవుడు మన పునాదికి ఏ రకమైన పునాదితో నువ్వు కట్టబడ్డావు? యేసు ప్రభుల వారు యెహోవా యేసయ్య అంటాడు యాకోబు 3:1, మీరు బోధకులు కాకుడి అంటాడు. మీరు బోధకులు కాకండి. ఎందుకు కావద్దంట బోధకులు? సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకునే మీలో అనేకులు బోధకులు కాకుండా. ఎందుకు కావద్దంటుడు? ఇక్కడ లోకంలో చూస్తే ఎంతమంది పాస్టర్లు ఉన్నారంటే, చాలా మంది పాస్టర్లు ఉన్నారు. దేవుడు పౌలు అంటున్నాడు బోధకులు కాకండి రవి. బోధకులు అయితే మీకు కఠినమైన తీర్పు ఉందన్న. ఇక నేను ఇంకా లోపలికి వెళ్ళలే కాబట్టి అడుగు, కొంచెం ఇంట్రడక్షన్ లోనే ఉన్న వాక్యం మీకు నిలబడుతుంది కొంతసేపు. సో బోధకులు కావద్దంటు. బోధ చేసేటోళ్ళు 4 సువార్తలు చదివినాక 5వ సువార్త లెక్క జీవిస్తలేరు. మన లైఫ్ స్టైల్, మన జీవితము, మన ప్రవర్తన, మన మాటలు, క్రియలు, ఆలోచన అంతా మారాలి. మాస్టర్లు అంటాం కానీ తన బాధ వేదన